నిన్న భూపాలపల్లిలో అతి భయంకరమైన హత్య ఒకటి జరిగింది. ప్రశ్నించే గొంతుగా అక్కడ భూ కబ్జాలపైన దాదాపు 10 సంవత్సరాలుగా విరోచితంగా కొట్లాడుతున్న రాజలింగం అనే వ్యక్తిని అతి దారుణంగా కిరాతకంగా కొంతమంది దుండగులు చంపేశారు. ఆయన ఇంటికి వెళ్తున్న క్రమంలో నడి రోడ్డు మీద కత్తులతో పొడిచి చంపేశారు. అత్యంత దారుణమైన సంఘటన ఇది. సో ఎందుకంటే రాజలింగం గారితో మనం గతంలో కూడా నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాట్సాప్ ఆన్ చేయలేదా? సో గతంలో రాజలింగం గారితో నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మేము ఈ తెలంగాణ చౌరస్తా పేరుతో ఎలక్షన్స్కి ముందు వెహికల్ తీసుకొని మేము రాష్ట్రం అంతా వెళ్ళినప్పుడు మార్నింగ్ షో భూపాలపల్లిలో నిర్వహించిన సందర్భంలో తను అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. సో ఆ షోలో తను కూడా మాట్లాడడం జరిగింది. సో అక్కడ ఉన్న భూ కబ్జాల మీద అండ్ ముఖ్యంగా మోరోవర్ ఏంటంటే అసలు మొత్తం చర్చ జరుగుతున్నది మేడిగడ్డ కుంగిన దాని మీద తను కేసు వేసిండు కేసీఆర్ మీద. మరి దీని వెనకాల ఏమున్నది, ఎవరు చంపారు, పోలీసులు ఏం తేల్చారనేది ఇంతవరకు అయితే ఏమీ లేదు. నిన్న రాత్రి జరిగింది. కేసీఆర్ కేసుకి ఏమైనా లింక్ ఉన్నదా, లేదు వేరే భూ కబ్జాల విషయంలో క్వశ్చన్ చేసినందుకు ఏమైనా జరిగిందా, ఇంకేదో వినిపిస్తుంది. పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న ల్యాండ్లో తను ఇన్వాల్వ్ అయ్యిండు, అందుకోసం ఆయన్ని చంపేసి ఉంటారన్న ఇంకొక చర్చ నడుస్తున్నది. ఏది ఏమైనా ఇట్లాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ దుర్మార్గులు అతి కిరాతకంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో వేసిన లింగమూర్తి హత్యకు గురయ్యారు. కేసు వేసిన లింగమూర్తి భూపాలపల్లి రెడ్డి కాలనీలో ఆయనపైన దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన ఆయన ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయారు. మేడిగడ్డలో అక్రమాలు జరిగాయని ఆయన కేసు వేయగా కేసీఆర్ హరీష్ రావుకు జిల్లా కోర్టు గతంలో నోటీసులు ఇచ్చింది. ఈ కేసు పైన రేపు హైకోర్టులో విచారణ ఉండగా నేడు ఆయన హత్యకు గురయ్యిండు. నిన్ననే మళ్ళా సింక్ కేసీఆర్ మళ్ళీ అది యాదృచ్ఛికమా ఏమో తెలియదు కానీ నిన్ననే మళ్ళీ కేసీఆర్ తెర మీదకి వచ్చిండు. మనం స్టేట్మెంట్ ఇవ్వలేం, దాని వల్లే జరిగింది, ఆయన కేసు వల్లే జరిగిందని మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అవన్నీ కూడా విచారణలో బయటికి రావాలి. అదొక్కటే కాదు, ఇంకా చాలా కబ్జాల్లో ఆయన పోరాడుతూ ఉన్నాడు. సో మన లాస్ట్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈజ్ రాజలింగం 2020లో గెలవడం జరిగింది. గెలిచినాక తర్వాత గవర్నమెంట్ భూమి ఉంటే అక్కడ తన ఇక్కడ కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, తన బంధువులను ఎస్పీ సిర్పూర్ నియోజకవర్గం మాట్లాడే వాళ్ళు ఉంటారా? జేం బ్రదర్ వస్తారా? ఎవరైనా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఈ తెలంగాణ ఎట్లా ఉన్నది 10 సంవత్సరాలుగా ఇప్పుడు ప్రచారం ఒక మీటింగ్ అయితే పెట్టిండా నా మీద 14 కేసులు పెట్టడం జరిగింది. గంటరమణారెడ్డి గారు ఆయన ఏంటంటే 14 కేసెస్ ఉన్నాయి ఆయన మీద 14 కేసులు ఉన్నాయి. ఒకసారి వినండి. నేను మున్సిపల్ నా 15వ వార్డులో నా భార్య 2020లో గెలవడం జరిగింది. గెలిచినాక తర్వాత ఇక్కడ మేము టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం, కారు గుర్తు మీద. ఆయనే కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో రావడం జరిగింది. ఆయనకి ఏంటంటే ఇక్కడ మున్సిపాలిటీలో పూర్తి స్థాయి అవినీతి. ఒక బ్లీచింగ్ పౌడర్ కొనరు, ఒక రోజు ఒక 150 అన్స్కిల్ లేబర్ సఫాయి పని ఉంటుంది. వాళ్ళ దానిలో ఒక రోజుకు ఒక 100 మంది వస్తారు, 50 మంది రారు. 50 మంది జీతం చూస్తే వీళ్ళు 150 మంది రెగ్యులర్ జీతం తీసుకుంటారు. ప్లస్ బ్లీచింగ్ పౌడర్ అవినీతే, కరెంటు బుగ్గలు అవినీతే, కరెంటు వైర్ల అవినీతే, ప్రతిదీ మొత్తం టోటల్ మున్సిపాల్కి వచ్చే పట్టణ ప్రగతి నిధులు 55 లక్షలు నెలకు వస్తాయి. నెలకు వస్తే స్పెషల్ ఫండ్ ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ అని హరిబాబు అని తను ఒక బినామీని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని మా మున్సిపల్ వచ్చే ప్రతి నిధిని సూత తాను తినే అన్నం సూత మా మున్సిపల్ చెత్త కూడా తింటారు. మీ మీద ఎందుకు పెట్టిన మరి కేసు? నా మీద అంటే వీళ్ళు చేసే మున్సిపల్ చేసే తీర్మానాలు ఒక మీటింగ్ అయితే 7,000 రూపాయలు వస్తాయి మాకు మున్సిపల్. ఒక్కొక్కసారి 70,000 రాస్తారు, ఒక్కొక్కసారి 1,00,000 రాస్తారు. దాన్ని పెట్టేటి నామినేట్ టెండర్లు వేరే వాళ్ళకి ఇస్తారు, షాప్ల వాళ్ళకు. ఒక షాప్ లో ఒక 5,000 సామాన్ కొంటారు, 50,000 బిల్లు ఇస్తారు. ఒక ట్రాక్టర్ల రిపేర్లు, డీజిల్ సూత కుంభకోణమే.
డీజిల్ చూతా వీళ్ళకి పోసేది రెగ్యులర్ జీతం. సరే, అవన్నీ ఉన్నాయి మీ మీద. మేము వాటిని ప్రశ్నించినాం, ఇట్లా ప్రశ్నించినాం, ఇట్లా మీరు అనవసరంగా మీరు ఇట్లా మున్సిపల్ ప్రజల నిధులు దుర్వినియోగం చేయొద్దు, ఏదైనా పబ్లిక్ సర్వీస్ చేయాలి, రేపు మనం పబ్లిక్ సమాధానం చెప్పుకోవాలని చెప్పి మేము అంటే దాన్ని నువ్వెవడు ప్రశ్నించడానికి. ప్రతి దానిలో ఇప్పుడు భూములలో చూస్తే ప్రజలు ఇప్పుడు ఇక్కడ 75% గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది ఈ ఏరియాలో, 25% పట్టా ల్యాండ్ ఉంటుంది. పట్టా ల్యాండ్ వాళ్ళకు పర్మిషన్లు వస్తాయి, గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకు రావు. దానిలో ఎవరైనా ప్రతిపక్ష పనులు ఉన్నదంటే వాళ్ళ ఇల్లును కూలగొడుతున్నారని వాళ్ళ దగ్గర 2 లక్షల రూపాయలు ఇంటికి అసెస్మెంట్ సెల్ఫ్ అసెస్మెంట్ నెంబర్ ఇచ్చి 2 లక్షల రూపాయల దాకా వసూలు చేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని ప్రశ్నించినందుకే నువ్వే భూ కబ్జాలు చేస్తానని చెప్పి నాకు ల్యాండ్ గ్రాబర్ కింద నన్ను సృష్టించి ఒక్క గుంట సుత నేను చేస్తే ఈ అంబేద్కర్ కాడ నీకు చెప్పులు మీద వేసుకుని అదే గంట రైడ్ వేసుకోవాలి. నేను నాకు ల్యాండ్ గ్రాబర్ కింద నా మీద ఆగస్టు 13 అరెస్ట్ చేసిండు, ఆగస్టు 6వ తారీఖు నాడు కేసు పెట్టిండు, ఆగస్టు 8వ తారీఖు ఆగస్టు 10వ తారీఖు నాడు 3 కేసులు పెట్టిండు. నన్ను అరెస్ట్ చేసి ఆగస్టు 13వ తారీఖు నన్ను అరెస్ట్ చేసి నా మీద తీసుకుపోయి పీటీ వారెంట్లు వేసుకుంటూ కేసు వెనుక కేసు పెట్టుకుంటూ నాకు మీద మొత్తం టోటల్గా 13 కేసులు నా లిస్ట్ రాసి నేను ఇక్కడ ల్యాండ్ గ్రాబర్ అని పెట్టిండు. ఇది వరకు నాకు 48 సంవత్సరాలు ఒక్కరిని చూస్తే ఇట్లా గీయలే, నేను ఎవరిని ఒక పల్లెత్తు మాటలే. అలాంటి వ్యక్తి నేను ఇక్కడ భూపాలపల్లి అంటే ప్రజా సంక్షేమం, ప్రజలకు అన్యాయం జరిగితే ఉన్నారు కదా, మరి మీ నాయకులకు చెప్పుకోలేదా మీరు? పైన ఇక్కడ ఎట్లా ఉన్నదంటే మా ఫామ్ హౌస్ లో సీఎం ఎవరిని కలవడు, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సుధా నీ అంతే సేమ్ ఫామ్ హౌస్ లో ఆయన పండి ఎట్లా పరిపాలన చేస్తాడు, దేశం అంతా రాష్ట్రం అంతా అట్లా తయారైపోయింది. మీ ఎవరిని చెప్పుకునే దిక్కు లేదు. మరి ఎన్ని రోజులకు వచ్చి జైలు నుంచి 98 రోజులకు వచ్చిన. 98 రోజులు ఎందుకుంటారు? 98 అంటే నాకు పీడీ యాక్ట్ నేను పోయినాక 18 రోజులకు పెట్టడం జరిగింది. నేను అందులో పోయినాక పీటీ వారెంట్ వేసినాక తర్వాత 18 రోజుల తర్వాత పీడీ యాక్ట్ చేసిండ్రు. పీడీ యాక్ట్ చేసినాక తర్వాత 78 రోజులు అది నాకు హైకోర్టు మొత్తం టోటల్ నా కేసులు ఈ నిర్బంధించవలసిన కేసులు కాదు, ఈ మామూలు కేసులు ఈ పీడీ యాక్ట్కి సంబంధించినవి కాదు, మొత్తం కేసులు అన్ని తీసేసి నాకు రిలీజ్ చేయడం జరిగింది. మీరు మరి టీఆర్ఎస్లోనే ఉండగా మీరు కేసులు ఎదుర్కొన్నారు. చూడండి, రాజలింగం నిన్న కేసీఆర్ మీద కేసు వేసిన వ్యక్తి చనిపోయిండని వార్తలు వస్తున్నాయి కదా. సో ఆయన మన భూపాలపల్లికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడించడం జరిగింది. ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టారు, హైకోర్టు తప్పుబట్టి ఈయన మీద ఎట్లా పీడీ యాక్ట్ పెడతారని ఆయనకి 98 డేస్లోనేమో బెయిల్ వచ్చింది. ఒకవేళ ఆయన ఏదైనా మర్డర్ కేసులోనే ఇంకో దాంట్లోనే ఉంటే సంవత్సరం పాటు జైల్లో ఉండే వ్యక్తి. కానీ కోర్టు ఆయన పట్ల న్యాయంగా ఆయన ఉన్నాడు మనిషి అని చెప్పి అన్యాయంగా తీసుకొచ్చి జైల్లో పెట్టారని చెప్పి 98 డేస్లో ఆయనకి బెయిల్ ఇచ్చింది. ఎంత దుర్మార్గులు అంటే ఏ స్థాయిలో ఆయన కొట్లాడితే ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టాలా ఒక్కసారి ఆలోచించండి. అక్కడున్న స్థానికంగా ఆనాటి వరకు పోయినసారి పనిచేసిన గండ్ర వెంకటరామనారెడ్డి కబ్జాల మీద కూడా ఆయన కొట్లాడిండు. ఈ ఇన్వెస్టిగేషన్ బయట పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు. విషయం ఏంటంటే నేను అక్కడ లోకల్గా కనుక్కున్నప్పుడు నిన్న ఫోన్ చేసినప్పుడు ఈయనకి ఏ పార్టీ సపోర్ట్ లేదు, ఏదో ఒక పార్టీ సపోర్ట్ ఉంటే బాగుండేదేమో అనే ఒక క్వశ్చన్ చాలామంది రేజ్ చేస్తున్నారు. అంటే అందరి మీద ఆయన కొట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఓహో చనిపోయిందా పార్టీ నాయకుల ఆలోచన ఇది. అందుకే మనం చెప్తున్నాం కదా, భూమి అనే విషయానికి వచ్చేసరికి అన్ని పార్టీల నాయకులు ఒక దగ్గర కలిసిపోతారు, జనాన్ని కానీ ప్రశ్నించే గొంతులను కానీ పిచ్చోలని చేస్తారు. అందుకే పార్టీల వైపున నిలబడి కొట్లాడడం వల్ల ఉపయోగం లేదు, ప్రజల వైపున నిలబడి కొట్లాడాలి. ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను, వీళ్ళు అసలైన రియల్ హీరోస్. ఒక టెరిటరీలో, ఒక జిల్లాలో, ఒక మండలంలో, ఒక గ్రామంలో వాళ్ళ ఇల్లు అక్కడే ఉంటుంది, భార్య పిల్లలు అక్కడే ఉంటారు, వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉంటారు పనుల కోసం. అయినా సరే అక్కడే ఉండి అక్కడున్న సమస్యల మీద కొట్లాడడం అనేది మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము హైదరాబాద్లో ఉంటాం, స్టూడియోలో ఉండి మాట్లాడతాం, ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు అక్కడికి వెళ్తాం, దాన్ని బయటికి తీసుకొస్తాం, మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తాం. సో మాకు ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉన్నది, మేము ఎంతో కొంత మాకు మేము రక్షించుకోగలుగుతాం. కానీ ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉన్నది. ప్రతి గ్రామంలో ఉంటారు, ప్రతి మండలంలో ఉంటారు, ప్రతి జిల్లాలో ఉంటారు, ప్రతి నియోజకవర్గంలో ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి ఏముండదు, వాళ్ళు అక్కడ అవినీతి కానీ ఇంకేదైనా జరుగుతుందని భరించలేరు ఇట్లాంటి వాళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళు తెలంగాణకి రియల్ హీరోస్. సో చాలా దారుణం ఇది. మరి ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఇవాళ పేపర్స్ కూడా రాసినట్టున్నాయి, ఏమైనా పేపర్లో ఏమైనా కవర్ చేసిన ఈ వార్తని. ఇంత పెద్ద వార్త, ఒక వ్యక్తి హత్యకు గురైండు, ఏం దారుణం ఇగో,
ఇందులో రాసినట్టున్నారు, ఆంధ్రజ్యోతిలో రాశారు. సామాజిక కార్యకర్త దారుణ హత్య, రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ఘటన, భూపాలపల్లిలో దారుణం, దాడిలో 5-6 దుండగులు, మేడిగడ్డ కుంగిన ఘటనపై కేసీఆర్ హరీష్ రావుపై గతంలో జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి పలు భూ ఆక్రమణల పైన కేసులేసిండు. సింపుల్ అంతే, ఇక్కడ భూములు ఆ కేసులు ఇవే ఆయన చనిపోవడానికి ప్రధానమైన కారణం. లేకపోతే ఎందుకు చంపిస్తారు? ఒకసారి ఆలోచించండి. పాపం భార్య చూడండి, ఆమె ఏడుస్తున్నది. రోడ్డుపై బైఠాయించి రోదిస్తూ నిరసన తెలుపుతున్న రాజలింగమూర్తి భార్య. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. ప్రజావేగు సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తిని బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు. ఆయన హత్య కారణాలు ఇంకా తెలియరాలి. పలు ప్రజా సమస్యలపై కోర్టుల్లో కేసులు వేసిన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రాజెక్ట్ ఇంజనీర్లపైన భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి రాజలింగమూర్తి ద్విచక్ర వాహనంపై తన నివాసానికి బయలుదేరిండు. పూర్తి నిర్మానుష్యంగా ఉండే టీబీజీకేఎస్ కార్యాలయ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి ఆటోలో వచ్చిన దుండగులు రాజలింగమూర్తిని అడ్డగించారు. అనంతరం ఆయనపై కత్తులతో మూకుమ్మడిగా దాడి చేశారు. పొట్టలోంచి పేగులు బయటపడి ముఖంపై తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే కుప్పగూలిపోయారు. దుండగులు తాము వచ్చిన ఆటోలోనే అక్కడి నుంచి పరారయ్యారు. అటుగా వచ్చిన కొందరు రక్తపు మడుగులో పడి ఉన్న రాజలింగమూర్తిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్టుగా చెప్పారు. ఘటనా స్థలి వద్ద సీసీ ఫుటేజ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడిలో 5-6 పాల్గొన్నట్టుగా సమాచారం. భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన రాజలింగమూర్తి సతీమణి సరళ స్థానిక మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పలు రాజకీయ కారణాలతో ఆమె రాజలింగమూర్తి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వారు ఏ పార్టీలో లేరు అని తెలుస్తోంది. రాజలింగమూర్తి తొలి నుంచి ప్రజా సమస్యల పేరుతో పలు అంశాలపైన కోర్టులో కేసులేసిండు. భూపాలపల్లిలో పలు భూ ఆక్రమణలు జరిగాయని, అక్రమంగా భూములు కేటాయించారని ఆరోపణ చేసిండు. భార్య సరళ బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ 2023 అక్టోబర్ 23వ తేదీన మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగిన ఘటనపై కేసీఆర్, హరీష్ రావు ప్రాజెక్ట్ ఇంజనీర్లపైన భూపాలపల్లి జిల్లా కోర్టులో రాజలింగమూర్తి పిటిషన్ వేయడం సంచలనమైంది. ఆ కోర్టులో రాజలింగమూర్తికి అనుకూలంగా తీర్పొచ్చింది. 2024 సెప్టెంబర్లో కోర్టు కేసీఆర్, హరీష్ రావు ఇంజనీర్లకు సమన్లు జారీ చేసింది. కేసీఆర్, హరీష్ రావు ఇంజనీర్లు హైకోర్టును ఆశ్రయించారు. జిల్లా కోర్టు తీర్పుపైన స్టే విధించిన హైకోర్టు తుది తీర్పును గురువారం వెలువరించబోతున్నది. అంటే ఇవాళ, ఇక ఇవాళేనా రేపా? ఇలా ఏ వారం? ఇవాళ థర్స్డే. ఇవాళ వెలువరించబోతున్నది. ఇక భూపాలపల్లి శివారులోని సర్వే నెంబర్ 171లో విలువైన అటవీ భూమిని అప్పటి కలెక్టర్ భవేష్ మిశ్రా అక్రమంగా ఇతరులకు కేటాయించారని హైకోర్టులో పిటిషన్ వేశారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన కూడా చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంత దారుణం ఇది! 200% ఇది భూములు ఆక్రమించిన ఎవడైతే దుండగులు ఉన్నారో వాళ్ళ వెనకాల 100% పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళే కారణం. దాంతోపాటు ఈ కేసీఆర్ మీద కేసు ఏమైనా కారణమా కాదా అన్నది పోలీసులు, ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సిన అవసరం ఉంది. సో ఈ కేసు మీద, ఈ హత్య మీద ప్రధానంగా ఒక సిట్ లాంటిది ఏర్పాటు చేసి, ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి. చాలా దారుణం అసలు. ఎన్నోసార్లు మనం దాదాపు ఒక 2-3 సార్లు రాజలింగమూర్తి గారితో మనం గతంలో కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ మీద కేసు అప్పుడు లైవ్లో మాట్లాడిండు. మేము భూపాలపల్లి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడిండు. ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టిరు. నేను ఇంతకుముందు ప్లే చేసిన వీడియోలో నాతోనే మాట్లాడిండు లైవ్లో. పీడీ యాక్ట్ పెట్టిరు. ఆయన 98 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. సంవత్సరం పాటు జైల్లో పెడదామనుకున్నాడు. ఆనాడు ఈ పని మొత్తం చేసింది గండ్రా 200%. అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆయన చేసిన భూ కబ్జాల మీద కొట్లాడిండు. ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? ఇంత ఘోరమా? మీరు చూడండి, ఎవడు మాట్లాడు, ఏ పార్టీ వాడు మాట్లాడు, మీరు చూడండి, ఏ పార్టీ వాడు మాట్లాడు. ఎందుకంటే ఆయన కొట్లాడింది భూముల మీద. ఏ పార్టీ వాడు మాట్లాడితే ఈ కేసు వెనకాల, ఈ హత్య వెనకాల ఎవడున్నాడో, నా పార్టీ వాడు ఉన్నాడని ఎవడు మాట్లాడాడు. మనం ఫోకస్ చేద్దాం ఖచ్చితంగా ఈ అంశం మీద.